హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. తెలంగాణ స్టేట్లో టీజీఆర్జేసీ సెట్ 2025కి సంబంధించి ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, సో టీజీఆర్జేసీ అంటే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఇక్కడ సొసైటీ హైదరాబాద్ అని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకే, సో 10th తర్వాత ఇంటర్మీడియట్ జాయినింగ్ పర్పస్లో మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన నోటిఫికేషన్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ లాస్ట్ డేట్ ఎప్పుడు, ఫస్ట్ డేట్ ఎప్పుడు అనేది ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఇక్కడ స్క్రీన్ ద్వారా మనకు కనబడుతుంది. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలంటే ఆన్లైన్ పేమెంట్ చేయాలి, తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. నేను ఆన్లైన్ పేమెంట్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, సో ఈ నోటిఫికేషన్ మెయిన్ పేజ్లో ఫస్ట్ డేట్ లాస్ట్ డేట్ కనబడుతుంది. చూడండి, సో ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫర్ అంటే ఆర్జేసీ. సో క్యాండిడేట్ నేము, సో జెండర్ మేలా ఫీమేలా, సో మీరు రిజర్వేషన్ కేటగిరీ ఏంటి అంటే మనకి మీ యొక్క క్యాస్ట్ ఏంటిది, మీ యొక్క మొబైల్ నెంబరు, డిస్ట్రిక్ట్ బిలాంగ్స్ టు ఏ డిస్ట్రిక్ట్ చెందినవారు మీరు అనేది చూజ్ చేసుకోవాలి. చిన్న చిన్న స్టెప్స్ ఉంటాయండి, నో ప్రాబ్లం, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ, ఎస్ అని పెట్టేసుకోండి. సో ఇక్కడ మస్ట్ పాస్డ్ క్వాలిఫైడ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ అటెంప్ట్ April 2025 ఓన్లీ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ పాస్డ్ ఎర్లియర్ నాట్ ఎలిజిబుల్. ఓకే, సో ఈ సంవత్సరం పాస్ అయిన వాళ్ళు మాత్రమే అంటున్నారు. సో ఎస్ పెట్టేసుకోండి. సో ఓసీ క్యాండిడేట్ మస్ట్ సెక్యూరిటీ ఇన్ 6 SC ST మినిమం. ఓకే, సో ఓకే, చిన్న ఇన్స్ట్రక్షన్స్ అది ఏం లేదు. ఇక్కడ 200 అమౌంట్ అయితే మీకు కనబడుతుంది. ఓకే, అండ్ పక్కన ఉన్నటువంటి ఇక్కడ క్యాప్చా అయితే ఇక్కడ మీకు ఎంట్రీ చూసుకుంటే అక్కడ ఎంట్రీ చేసేసేయండి. రైట్, సో ఇదంతా డీటెయిల్స్ కూడా నేను మీకు షాంపిల్గా ఇందాక చూపెట్టడం అయితే జరిగింది. సో ఇవన్నీ డీటెయిల్స్ నేను ఫిల్అప్ చేసి పేమెంట్కి అయితే వెళ్తాను. చూడండి, ఓకే, ఇదిగోండి ఇక్కడ 200 పేమెంట్స్, అక్కడ మీరు క్యాష్ సెలెక్ట్ చేసుకుంటే 200 పేమెంట్ కనబడుతుంది. చెక్ బాక్స్ చేసేసి ప్రొసీడ్ అనేది క్లిక్ చేయాలి. ఓకే, రైట్, ఇక్కడ చూడండి ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తున్నా. ఈ విధంగా మీకు ఒక్కసారి అయితే ప్రీవ్యూ డీటెయిల్స్ అన్ని కనబడుతుంది. జాగ్రత్త చెక్ చేసుకోండి, ఈ డీటెయిల్స్ మార్చడానికి అయితే అవకాశం ఉండదు. సో ఎడిట్ ఆప్షన్ కూడా ఉండదు. ఓకే, సో దేనికి అప్లై చేస్తున్నారు ఏంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్టేనా, క్యాస్ట్ కరెక్టేనా చూస్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అమౌంట్ కూడా మీకు 200 రూపీస్ కనబడుతుంది. ఓకే, సో ఇది ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ 10th తర్వాత తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి. ఓకే, సో ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. గూగుల్ పే, ఫోన్పే ద్వారా కూడా మీరు కట్టచ్చు. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఏదంటే అది కూడా యూజ్ చేసేసి అమౌంట్ అయితే కట్టేసేయండి. సో ఈ విధంగా కట్టేసినాక ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ జర్నల్ నెంబర్ అని కనబడుతుంది కదా, దాన్ని నోట్అవుట్ చేసుకోండి, లేదా స్క్రీన్ షాట్ లేదా ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. ఓకే, సో మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేసేయండి. ఈ మెయిన్ పేజ్కి వచ్చేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఇక్కడ జర్నల్ నెంబర్ ప్లేస్లో ఇందాక వచ్చింది కదా జర్నల్ నెంబరు, ఆ జర్నల్ నెంబర్ వేసేయండి. ఇక్కడ ఏ రోజున పేమెంట్ చేశారు డేట్ సెలెక్ట్ చేసుకోండి, అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా సెలెక్ట్ చేసుకోండి. కొంచెం కిందికి వస్తే కనుక ఇక్కడ మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ కలిపి ఉండాలి. కలిపి అక్కడ ఉన్న అడుగుతున్నటువంటి ఏదైతే సైజు ఉన్నదో 4.5, 1.5 సెంటీమీటర్స్ మొత్తం కలిపి ఫోటో అండ్ విడ్త్ 3.5 అట్లా చేసేసి కింద డిక్లరేషన్ చేసేసి ఆ క్యాప్చా ఉంది కదా, ఆ క్యాప్చా కూడా అక్కడ ఎంటర్ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా సుతా కామెంట్లో అడగండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఓకే, సో క్యాప్చర్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సర్నేమ్ ఇంటి పేరు మాత్రమే ఎంటర్ చేయండి. తర్వాత ఫాదర్ నేమ్ ఓన్లీ నేమ్ మాత్రమే ఎంట్రీ చేయండి. ఓకే, తర్వాత మదర్ నేమ్ మాత్రమే ఎంట్రీ చేయండి. కొంచెం కిందికి వస్తే ఇక్కడ అడ్రస్, కమ్యూనికేషన్, మీ హౌస్ నెంబరు, మండలు, స్ట్రీటు వేసేసేయండి. తర్వాత ఇక్కడ డిస్టిక్, మండలు, పిన్ కోడ్ దానికి సపరేట్గా ఉంది. సో మీ ఈమెయిల్ ఐడి ఉంటే కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకే, సో డిస్టిక్, మండల్, పిన్ కోడ్ అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చింది, మీ రిజర్వేషన్ ఆటోమేటిక్గా వచ్చింది. మీరు ఏమైనా బీదస్తుల, ఆర్ యు అర్బన్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టేసుకోండి. సో మీడియం ఆఫ్ 10th క్లాస్, ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా. తర్వాత కేటగిరీ, మీది ఏ కేటగిరీ, జనరలా మైనారిటీయా. సో మైనారిటీ అయితే మైనారిటీ పెట్టుకోండి, జనరల్ అయితే జనరల్. సో గ్రూప్ కోర్స్ అబ్టైన్డ్, ఇక్కడ మీరు 10th తర్వాత ఇంటర్లో జాయిన్ కావడానికి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ ఈ 3 కోర్సులు మాత్రం ఆఫర్ చేస్తున్నారు. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉన్నదో చూజ్ చేసుకోండి. ఖచ్చితంగా అది మీ లైఫ్ని చేంజ్ చేస్తుంది కాబట్టి ఆలోచించుకొని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మెన్షన్ డిస్ట్రిక్ట్ బై స్టడీ నేటివిటీ 4 years. ఓకే, సో ఫస్ట్ 4 ఏళ్ళు అంటే 1 to 7లో 4 years ఎక్కడ చదివారు, ఏ డిస్ట్రిక్ట్ కింద చదివారు అని అడుగుతుంది. సో అది పెట్టేసుకోండి. తర్వాత స్పోర్ట్స్ కేటగిరీ ఏమైనా ఉన్నాయా, క్యాప్ ఏమైనా ఉందా, డిజబిలిటీ ఏమైనా ఉన్నదా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోండి. తర్వాత ఎస్ఎస్సి బోర్డు ఏంటిది, సో ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఏంటిది ఎంట్రీ చేయండి. తర్వాత ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ ఎక్కడ కావాలి మీకు,
అని అడుగుతుంది. సో దీని మీద క్లిక్ చేసేస్తే కనుక ఇక్కడ ఇదిగోండి. సో దీని మీద క్లిక్ చేసేస్తే మీకు ఎక్కడ కావాలి ఎగ్జామినేషన్ సిటీ సెంటర్ అనేది చూజ్ చేసుకోండి. సో కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కొత్త జిల్లాలో అయితే అన్నీ లేవు, కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇందులోకి వెళ్ళి మాత్రమే మీరు చూజ్ చేసుకోవాలి. సో నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ కాలేజ్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్లో స్టేట్ వైజ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ దీన్ని టిక్ చేసేసుకోండి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరు కూడా టిక్ చేసేసుకోండి, ఎందుకంటే అది సూపర్ ఉంటుంది. అంతే, దానికి చెప్పడానికి నేను సపరేట్గా వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఇక్కడ చూడండి మీకు కాలేజ్ లిస్ట్ అయితే మీకు ఇక్కడ వస్తుంది. కాలేజ్ లిస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను చూపించినట్టుగా ఆరో మార్క్ ఇట్లా సెలెక్ట్ చేసి టిక్ చేస్తుంటే ఇట్లా సైడ్కి పడిపోతుంటాయి. మీకు ప్రిఫరెన్స్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది పైకి రావాలి, ఇది డౌన్ రావాలి, ఇట్లా మీరు అట్లా కూడా ఆర్డర్ సెలెక్ట్ చేసేసుకొని డిక్లరేషన్ మీద టిక్ చేసేసి ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. మొత్తం కూడా ప్రివ్యూ అవుతుంది, కనబడుతుంది మీకు. సో ఏమైనా డౌట్ ఉంటే మాడిఫికేషన్ చేసుకోండి, లేదంటే సబ్మిట్ కొట్టేసేయండి. ఇక్కడ ప్రతిదీ కూడా నేను నీట్గా చూపెడుతున్నా. ఓకే, చాలా సింపుల్గా ఉంటుంది. ఇట్లాంటి ఎడ్యుకేషన్ వీడియోస్ నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియోస్ చూడండి. మన గవర్నమెంట్ పథకాలకు సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించిన ఛానల్ మాత్రమే మనం పెడతా ఉంటాం. అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కువ మనం ఇస్తూ ఉంటాం, కాబట్టి షేర్ చేయండి వీడియోని. ఓకే, సో ఇక్కడ చూడండి అన్నీ ఓకే ఉంటే ఓకే, లేకపోతే ఎడిట్ ఉంటే మళ్ళీ ఎడిట్ మీద క్లిక్ చేసేసి ఎడిట్ చేసుకోండి. అంతా ఓకే ఉంటే సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా డౌన్లోడ్ అప్లికేషన్ కనబడుతుంది కదా. సో మీకు క్యాండిడేట్ ఐడి కూడా అంతే నోట్ చేసుకోండి, లేకపోతే డౌన్లోడ్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అప్లికేషన్ డౌన్లోడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇది మన తెలంగాణ స్టేట్కి సంబంధించి రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్కి ఏ విధంగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూసాము. ఏమేం కావాలనేది కూడా చూసాము. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.